श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंहदेवपादकादेवः शिवन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे शिवन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। श्री पराशर भट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांग सुधश्रीमान् श्रेयसे मेस्तु भूयसे। విష్ణు సహస్రనామ అధ్యాయమూడ వైభవం. ఈరోజు భీష్మ ఏకాదశి. దాంట్లో ఫస్ట్ పరాశర భట్ట చెప్పిన శ్లోకం వల్ల మహాభారతారత్వాద్ ఋషభీ పరికాదన వేదాచార్య సమాహారాత్ అది వరకు మొన్న వీడియోలో మనం చూస్తున్నాము. ఈ వీడియోలో భీష్మో ఉత్కృష్ట మదత్వత అంటే ఇది వేదవ్యాసర్ చెప్పినారు, కానీ ఇది నోరుతో అందరికీ చెప్పినది ఫస్ట్ భీష్మాచార్యులు. భీష్మాచార్యులు చెప్పినారంటే మనం ఒప్పుకోవాలా? ఒకరు చెప్తారంటే ఆ వ్యక్తి యొక్క వైభవం తెలుస్తుందంటే వాళ్ళు నోరుతో చెప్పినదికి వాల్యూ ఉంది. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దట్ మోర్ వాల్యూస్ను వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినవచ్చు. దీంట్లో భీష్మో ఉత్కృష్ట అని చెప్పినారంటే భీష్మరు చెప్పినారు. అప్పుడు భీష్ముడు వైభవం ఏంటి అది తెలుసుకోవాలి. ఫస్ట్ భీష్ముడు ఎంత గొప్పవారు అని వేదవ్యాసర్ ధర్మపుత్రుల దగ్గర యుధిష్ఠుడి దగ్గర చెప్పుకున్న ఒక విషయం ఏంటంటే, శతల్పకతో భీష్మ సామ్యన్నివ సుదాసన మాం ధ్యాది పురుష వ్యాత్ర తతో మే తత్కదం మనః దివ్యస్త్రాణి మహాదేజో యోతారయతి బుద్ధిమాన్ సాంగాం చ చదురో వేదాంసి స్తమస్పి మనసా కథః సఖీభూతం భవిష్యచ్చ భవచ్చ భరదర్షభః వేతి ధర్మప్రదాం శ్రేష్టః తతో మే తత్కదం మనః తస్మిన్ నస్తామితే భీష్మే గౌరవాణాం దురంధరే జ్ఞానాత్ అల్పి భవిష్యంతి తస్మాత్ త్వాం శ్రోతయామ్యహం. ఇది వేదవ్యాసర్ ఎవరు ముందుకే చెప్పిన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయన భీష్ముడి గురించి యుధిష్ఠిర దగ్గర చెప్పిన మాటలు. యుధిష్ఠిర, రాజధర్మం గురించి మీకు తెలియాలంటే అదేవిధంగా లోకంలో ఉన్న ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ధర్మం, ఇప్పుడు బ్రాహ్మణుడికి ఏ ధర్మం ఉంది, క్షత్రియ ధర్మం అంటే ఏంటి, వైశ్య ధర్మం అంటే ఏంటి, బ్రహ్మచర్య ధర్మం అంటే ఏంటి, గృహస్థాశ్రమ ధర్మం అంటే ఏంటి, వానప్రస్థ ధర్మం అంటే ఏంటి, సన్యాసాశ్రమ ధర్మం వారి అంటే ఏంటి, ఇది అన్ని లోకంలో ఉన్న అన్ని ధర్మశాస్త్రం గురించి మీకు ఏమి డౌట్స్ ఉందో అది చెప్పడానికి ఉన్న ఒకే వ్యక్తి భీష్ముడు ఒక్కడనే. ఎందుకంటే లోకంలో అన్ని విషయాలు పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవారు భీష్ముడే. అదేవిధంగా అందుకోసమే ఆయన దగ్గరన ఎప్పుడు ఋషివారు ఉంటారు. ఆయనకున్న ఒక యూనిక్నెస్ ఏంటంటే ఋషులందరూ వస్తారు, బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నారు, ఈయన బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఋషివారు పోయిన తర్వాత రాజా వస్తారు, క్షత్రియుడు వస్తారు, వాళ్ళ దగ్గర రాజధర్మం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర మోక్షధర్మం గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళ దగ్గర రాజధర్మం గురించి మాట్లాడుతున్నారు. సామాన్య ధర్మం, సత్యం మాట్లాడాలి, ధర్మం చెయ్యాలి, అలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో లోకంలో ఒక పరిపూర్ణమైన జ్ఞానంతో ఉన్నారు అంటే అది భీష్ముడే. ఆయనకు తెలియలేకున్న విషయమే లోకంలో లేదు. ధర్మం గురించి పూర్తిగా తెలుసుకున్నవారు ఆయన ఒక్కడనే. సో ఆయన దగ్గరనే వెళ్ళి అడిగితే మీకు ఖచ్చితంగా మన ధర్మ మార్గం చెప్తారు. ఇది వేదవ్యాస యుధిష్ఠిర గురించి చెప్పిన విషయం. అదే వేదవ్యాసను వదిలేయండి, అది కృష్ణ భగవానుడు ఆవేశ అవతారం. సాక్షాత్ కృష్ణ పరమాత్మావే యుధిష్ఠిరుడి దగ్గర భీష్ముడి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఏ యుధిష్ఠిర, భీష్ముడు దగ్గరన వెళ్ళి అడ్వైస్ తీసుకో. ఒకవేళ భీష్ముడు లేకున్నా లోకంలో భీష్ముడు లోకం నుంచి పోయినారంటే జ్ఞానం అందమవుతుంది. యుధిష్ఠిరుడు అడుగుతున్నారు, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, భీష్ముడు పోయినా నువ్వే చెప్పావు కదా. లేవు, తత్వమాన నేను చెప్పినది కానీ
தத்துவதரிசிகள். தத்துவம்னா பரமதத்துவம், ஸ்ரீமன்னாராயண பரமமான தத்துவம். தத்துவம் అంటే ఉண்மை పొరుల్, సత్యమైన వస్తువు తత్వం. ఉన్మయాన వస్తువాన నేను చెప్పిన కానీ నన్ను గురించి తెలిసిన వారు కూడా తత్వదర్శిகள். అదాదు ఆచార్యలు, ఆచార్య పురుషులు, రిషిகள் వాళ్ళు చెప్పిన మాటలు தான் కరెక్ట్గా ఉండు, కానీ నాకన్నా వాళ్ళదే పెద్దది కృష్ణుడు చెప్పాడు. ఎలా అంటే యచ్చత్వం వక్షసే భీష్మ పాండవాయాడు పృష్యతే వేద ప్రలాభ ఇవదే స్థాన్ యశ్యంది వసుతాతలే యత్తిభూతం భవిష్యచ్చ భవచ్చ వరదర్షభః సర్వం తజ్ఞానవృద్ధస్య తవ పాణావివాహితం అహం చత్వా అభిజానామి స్వయం పురుషసత్తమ తమసాగీ భవాన్ చక్తాః స్రష్టుం లోహాం చ చరాచరాన్ నతే కిలా నిర్ణతే మూర్త చ సత్వస్తం చ మనః నిత్యం తవ భీష్మ భవిష్యతి రజస్తమోభ్యాం అస్పృష్టం తనైర్ముక్త ఇవోరుడాత్. మీకు ఇది శాంతిపురంలో ఉన్న శ్లోకం. మీకు లోహంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే భీష్ముడు తప్ప ఎవరు లేదు. ఆయనకున్న తపస్సుకి నిగరా లోకంలో ఎవరు తపస్సు చేయలేదు. ఇంకొకటి సత్వగుణం పూర్తిగా ఉన్నవారు భీష్ముడు. అంటే రజసం తమసం కలవలేకుండా ఉన్నవారే భీష్ముడు. సో ఆయన దగ్గర సత్వం పూర్ణమా ఉంది. సత్వగుణం ఉన్నవారు చెప్పిన మాటలదా అంతరికి వాళ్ళకి ఒక పర్పస్ ఉండదు, లోక కళ్యాణం తప్ప వేరే పర్పస్ ఉండదు. సో ఆయన దగ్గరనే అడుగుని చెప్పినారు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు. அடுத்தது నారద మహర్షి, ఆయన యుధిష్ఠిరుడితో భీష్ముడి గురించి చెప్పిన మాటలు. కృష్ణానాకి వివిధాన్ ధర్మాన్ చాతుర్వన్యస్య వేద్యయం తచ్చిత్రం అనుజిగ్జీవిత్వం సంశయాన్ మనసి స్థితాన్. లోకంలో ఏ వర్ణం గురించి, ఏ ఆశ్రమం గురించి ఏమేమి విషయం ఉందో అది అన్ని పూర్తిగా తెలిసిన వారు ఒకరు ఉన్నారంటే అది భీష్ముడే. ఇది నారద చెప్పిన మాటలు. ఇదన్ని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే లోకంలో ఉన్న అన్ని ధర్మాల గురించి, అన్ని శాస్త్రం గురించి, అన్ని విషయాల గురించి తెలిసిన ఒకవారు ఉన్నారు అంటే అది భీష్ముడే. అదే భీష్ముడే చెప్తున్న విషయం. తాహో మోహ శ్రమచ్చైవ క్లమో క్లానిస్తతారుజః తవ ప్రసాదాన్ గోవింద సత్య వ్యపకదాని మే యచ్చ భూతం భవిష్యచ్చ భవచ్చ పరమచ్యుత తత్ సర్వం మనుపశ్యామి పాణో ఫలమివాహితం వేదోక్తచ్చైవ ఏ ధర్మాః వేదాంత నియదాచ్ఛయే తాన్ సర్వాన్ సంప్రభ పశ్యామి తరతానాం తవాచ్యుతే. అంటే గోవింద ఇదన్నీ అందరూ భీష్ముడి గురించి చెప్తున్నారు. భీష్ముడు నాకు ఎలా వచ్చింది, ఇంత జ్ఞానం నాకు ఎలా వచ్చింది భీష్ముడు ఇలా చెప్తున్నాను కదా. ఏ గోవింద, మీ కృప వల్ల మాత్రమే, తవ ప్రసాదాత్ గోవింద, మీ ప్రసాదం వల్ల నాకు సత్యం వచ్చింది, తపస్సు వచ్చింది, రజసు తమస్సు పోయింది. మీ కృప ఉన్న కాబట్టి వేదంలో ఏముందో నాకు తెలిసింది అని భీష్ముడు చెప్తున్నారు. సో ఇదన్ని విషయాల్లో మనకి తెలిసిన విషయం, భీష్ముడు జ్ఞానంలో పూర్తిగా ఉన్నవారు. భీష్ముడు జ్ఞానము పరమాత్మ అయిన కృష్ణుడే ప్రైజ్ చేశారు. కృష్ణుడు పరమాత్మ ప్రసాదం వల్ల ఆయనకు వచ్చింది. ఇప్పటివరకు యుధిష్ఠుడు ఎంత గొప్పవారు అని కృష్ణ పరమాత్మ, నారద మహర్షి, అదేవిధంగా వేదవ్యాస చెప్పిన చూసినాం కదా. అలాంటి అలాంటి భీష్ముడి దగ్గర ప్రియమైన మనవాడు ధర్మపుత్రుని యుధిష్ఠిరుడు పోయి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? కో ధర్మ సర్వధర్మానాం భవదః పరమో మదః. మీకు తెలిసిన ధర్మంలో పెద్ద ధర్మం ఏదు స్వామి, అది నాకు చెప్పండి.
కిం జపన్ ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్. ఏది జపం చేసుకొని సంసారం నుంచి అన్ని జంతువులు అన్ని ప్రాణివకలు బయటికి రావచ్చు. ఇది అడిగినదికి స్వామి చెప్పిన సమాధానం. భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సదథోస్థితః. అంటే విష్ణు సహస్రనామ అధ్యయనం పారాయణం చేయడమే నాకు తెలిసిన ధర్మాలే గొప్పమైన ధర్మము. భీష్మో ఉత్కృష్ట మదత్వతః. భీష్ముడు చెప్పినారంటే ఎంత గొప్పది. ఏదో లోకంలో గొప్పవారు భీష్ముడు. ఆయన నోరుతో వచ్చిన ధర్మంలే గొప్పమైన ధర్మము శ్రీ విష్ణు సహస్రనామ అధ్యాయమే. సో విష్ణు సహస్రనామ అధ్యాయతోడ భీష్మరోడ పక్క నుంచి ఎంత గొప్పతనము చూసినాం. నెక్స్ట్ అంతరికి కావాల్సినది. అంతరు వాడవచ్చు. ఎలా స్వామి అంతరికి? ఇది ఈ సెగ్మెంట్లో మనం ఏం చూసుకుపోతున్నామంటే విష్ణు సహస్రనామంతోడ ఫలితం ఏంటి? విష్ణు సహస్రనామోడ ఫలితం అంతరికి తెలుసు. విష్ణు సహస్రనామం దేవుడి నామము, దానివల్ల మనకి మోక్షము, ఇదండి వైదిక విషయం ఉంచుకోండి. అదేవిధంగా పార విషయం కానీ ఇహలౌకికం, పారలౌకికం కానీ ఇహలౌకికంలో లోకంలో మనం ఉన్నదానికి ఉన్నవరకు మనం ఆరోగ్యంగా ఉండాలి, శ్రీతో ఉండాలి, మంచిగా ఉండాలి కదా. ఇదన్నీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వస్తుంది. ఎక్కడ ఉంది స్వామి అంటే విష్ణు సహస్రనామ అధ్యాయం గురించి ఆయుర్వేదం అలాంటి ఆయుర్వేదంలో చాలా ప్లేస్లో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతెంత వైభవం చెప్తుంది. ఎలా అంటే చక్ర సంహిత, ఆయుర్వేదంలో చాలా సంహితాలు ఉన్నాయి. దానిలో చక్ర సంహితలో విష్ణుం సహస్రమూర్తానాం చరాచర పదిం విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ వ్యభోహతి. విష్ణు సహస్రనామంలో లోకనాయకనాన చరాచర పదిం, అదే లోకనాయకనాన విష్ణువుడ సహస్రనామ ఎవరు అధ్యయనం చేస్తున్నారో వాళ్ళకి భయం పోతుంది. మనకి అందరికీ ఉన్న విషయం అంటే భయం. సహస్రనామలే భయకృత్ భయనాశన అని ఉంది. లోకంలో మంచి లేకున్న వారికి భయం ఇచ్చిన వారు దేవుడే. తన వారికి ఉన్న భయం నాశన చేసిన వారు దేవుడే. భయకృత్ భయనాశన, భయం పోతుంది. ఇదిలో భయం ఏం చెప్తుందంటే రెండు నార్మలాన భయము, లోకంలో ఉన్న భయంలే పెద్ద భయం ఏది? మరణ భయం, యముడు గురించిన భయం, అదువు పోతుంది. అదే మరి మోహ ప్రాయచిత్తం, అதாவது ఇది ఒక మనం ఇప్పుడు కిడ్నీని చెప్తున్నాం కదా, దాని గురించిన విషయం ఇది. అందులో కిడ్నీ సంబంధించిన వ్యాధి, ఇదన్నీ అందరూ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయినా అందరూ వ్యాధి ఇప్పుడు అందరికీ ఏదో రకరకంగా వ్యాధి వస్తుంది, పేరు కూడా తెలియకుండా వ్యాధి వస్తుంది. అన్ని వ్యాధికి ఒకే ఒక్క పరిహారం. విష్ణు సహస్రనామ అధ్యాయంని 48 రోజు 108 రోజు పారాయణం చేయండి. రోజు చాలా విశేషం, మీకు కావాల్సిన అన్నీ వస్తుంది. దాని విషయం రెండవది చూడండి, మోహ ప్రాయచిత్తం అనేది ఒక సిరునీరు అంటే మన కిడ్నీ బ్లాడర్ అది సంబంధించిన విషయం. కిడ్నీ స్టోన్, బ్లాడర్ల స్టోన్ అలాంటివి ఉంది కదా, దానిలో రెండు చెప్తున్నారు. ఒకటి జప్యం పురుష సూక్తం, వేదంలో ఉన్న పురుష సూక్తంని జపం చెయ్యాలి. అదేవిధంగా తథైవ భగవన్నామ సహస్రం పారదోతిదం, మహాభారతంలో ఉన్న ఉచితమైన విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. అదేవిధంగా కుష్ఠరోగం, లెప్రసీ అని చెప్తున్నారు కదా, కుష్ఠరోగం ఉంది కదా, అంధవ్యాధి, ఘోరమైన వ్యాధి అది కూడా పోవడానికి ఏం స్వామి చేయాలంటే తథైవ భగవన్నామ సహస్రం కీర్తనం చెయ్యండి, విష్ణు సహస్రనామంని కీర్తనం చెయ్యండి. జ్వరం అంటే నార్మల్ ఫీవర్ నుంచి ఏమేమి ఫీవర్ ఉందో, జాండీస్ వరకు ఫీవర్ ఏమేమి ఫీవర్ ఉందో అన్నీ పోవాలి. అదికి హోమస్తు పూర్వవత్ జప్యం విష్ణోర్నామ సహస్రకం, విష్ణు సహస్రనామం చెప్పి హోమం చెయ్యండి. ఆ హోమం వల్ల
లో లో దేహంలో ఏమేమి రకరకమైన రోగము పోతుంది. ఇంకా ఒకటి గ్రహ దోషం. నవగ్రహం స్వామి అందరికీ భయమేద, నవగ్రహం పడుతుంది, నవగ్రహం దోషం వస్తుంది, నవగ్రహాలు వస్తుందని. ఆ నవగ్రహ దోషం పోవాలి, నవగ్రహంలో ఉన్న విధమైన రకరకమైన ఉన్న దోషం పోవాలంటే ఆశరత్ తత్మదం మృత్సుక్తం విష్ణోర్నామ సహస్రకం అన్యత్ర చ ఏవం విధం అన్వేష్టవ్యం. మరుత్సూక్తం ఒక సూక్తం ఉంది వేదంలో, అది. అదేవిధంగా విష్ణు సహస్రనామ అధ్యాయముని పారాయణం చేస్తే అన్ని విధమైన గ్రహ దోషం, మనము ఆదిత్యుడి నుంచి ఆరంభించి శని వరకు చెప్తున్నాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదాయ చ గురు శుక్ర శనిప్యచ రాఘవే కేదవే అని చెప్తున్నాం కదా. ఈ 9 గ్రహాలు ఉన్న గ్రహ దోషం పోవాల అంటే దానికి ఉన్న ఒకే మార్గం విష్ణు సహస్రనామ పారాయణం. ఇది మరి పల విషయం ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి సర్వజీవరక్ష పట్టపాలన ఒక స్వామి చెప్పిన శుధికా గృహ వర్ణన గదిలో అవిచ్ఛిన్న పట్యమాన నారాయణనామ సహస్రకం. ఇది ரொம்ப ముఖ్యమైనది. ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి అందరూ గుర్తుపెట్టుకున్న విషయం. ఇప్పుడు ఎవరు కన్సీవ్గా ఉన్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నారో లేకపోతే ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పిన విషయం. లోపల గడుపులో పిల్లలు ఉన్నారు లేకపోతే పిల్లలు కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణమ జపం చెయ్యండి, పిల్లలు మంచుకుంటారు. అదేవిధంగా మనకి ప్రెగ్నెంట్ అవ్వలేదు, లేట్ అవ్వదంటే ఈ పారాయణం 48 రోజులు పారాయణం చేస్తే అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక శ్లోకం ఉంది పురాణంలో, ఝాయమానం కి పురుషం యం పచ్చేత్ మధుసూదన సాత్వికస్య విజ్ఞేయ తవై మోక్షార్థ చింతత. పుట్టినప్పుడు ఏ జీవాత్ముడికి మధుసూదనాన హయగ్రీవ కటాక్ష ఉందో వాళ్ళకి మాత్రమే మోక్షంలో ఆశ ఉంది. అదేవిధంగా సత్వగుణంతో ఉంటారని శ్లోకం ఉంది. సో నీకు కడుపులో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు సత్వగుణంతో ఉండాలి. మంచిగా ఉండాలంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే రోజు ఒకసారి అది విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి. సో విష్ణు సహస్రనామ పారాయణం అనేది మీకు కావాల్సిన అన్ని విషయాలు అన్ని ఫలను ఇస్తుంది. ఇదివరకు చూసినామా. లాస్ట్ ఒక విషయం, గీతకు సమమానది విష్ణు సహస్రనామమును చెప్తున్నారు. ఇది ఒక విషయం ఏంటంటే గీతయ విడ ఎక్కువన వైభవం ఉన్నదా విష్ణు సహస్రనామం. ఏ స్వామి గీత కృష్ణుడు చెప్పినది సారార్థమైనది, గీతో ఉపనిషత్తుని చెప్తున్నాం మనము. వేదంలో ఉన్న అన్ని విషయాలన్నీ స్వామి కృష్ణుడు తన నోరుతో చెప్పినది. అదేవిధంగా కృష్ణుడు అవతార రహస్యాలు లాంటివి ఉన్నాయి, చరమశ్లోకం ఉంది. దీనికన్నా గొప్పతనమా విష్ణు సహస్రనామం అంటే 2 విషయం చూడాలి. ఫస్ట్ విష్ణు సహస్రనామం ఫస్ట్ వచ్చిందా గీత మొదటి వచ్చిందా అని చూడండి. ఫస్ట్ ఇదన్నీ నేను చెప్పలేవు, పూర్వాచార్య చెప్పిన మాటలు. ఇది మహాభారత యుద్ధముకు ముందుకు వచ్చినదా గీత. మహాభారత యుద్ధం అయిన తర్వాత యుధిష్ఠ పట్టాభిషేకం అయిన తరువాత వచ్చినదా అనుశాసన పర్వం విష్ణు సహస్రనామం. అంటే ఫస్ట్ కృష్ణుడు తన నోరుతో చెప్పడానికి ట్రై చేశారు, శాస్త్రం అన్నీ చెప్పారు. ఎవరికి చెప్పారో ఆ అర్జునుడే వినలేవు. శరణాగతి చెయ్యని అర్జునుడికి చెప్పారు, చెప్పిన అర్జునుడే శరణాగతి చేయలేవు. చూశారు కృష్ణుడు. సో గీతలో తన చెప్పి అర్జునుడే వినలేకున్నా కానీ ఆచార్య పురుషుడు నోరుతో చెప్తే లోకం మారుస్తుంది. అది కృష్ణుడు దానిలో డిసిషన్కి వచ్చేసి యుధిష్ఠిర దగ్గర ఈ తర్వాత ఎవరు భీష్ముడు లోకం నుంచి పోతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆయన పోయిన తర్వాత లోకంలో జ్ఞానమే అంతమైపోతుంది. సో ఆయన దగ్గర వెళ్ళి అడిగి ధర్మం గురించి చేసుకొని చెప్పిన. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగిన క్వశ్చన్, మీరు తెలిసిన ధర్మంలో ఏది గొప్పమైన ధర్మం చెప్పిన అధ్యాయం శ్రీ విష్ణు సహస్రనామం. దాంట్లో
గీత కూడా అర్థం చేయడం అంత ఈజీ కాదు. నాకు వేదార్థము గీత ఉపనిషత్తు కాబట్టి అందులో ఉన్న వర్డ్స్ కూడా అర్థం తెలుసుకొని చేయడం చాలా కష్టం. కానీ గీత ఓన్లీ ఉపదేశం మాత్రం పెట్టుకొని కార్యం చేయడానికి కుదరదు. గీతలో కృష్ణుడు ఏం చెప్తారు? మన్మనాభవ మద్భక్త బోధయంత పరస్పరం, నా గురించి నా భక్తుడు ఉత్తరొద్దరు మాట్లాడుతున్నారు అని చెప్పారు కదా. ఏ గురించి మాట్లాడాలి? భక్తుడు ఇద్దరు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంటే స్వామివారి వైభవం, గుణ, విభవం, ఐశ్వర్యం గురించి మాట్లాడాలి. ఐశ్వర్యం గురించి మాట్లాడాలంటే దానికి ఒక తిరునామం ఉండాలి. ఇప్పుడు స్వామివారికి అద్భుతమైన కేశపాసం ఉంది, అద్భుతమైన కేశపాసం ఉంది. ఎంతసేపు మాట్లాడినా కూడా కేశవ చెప్తే మనకి అది బుద్ధిలో స్థిరం అవుతుంది. ఓకే, కేశవనామము అర్థం ఏంటి? స్వామివారికి ఇంత అంతమైన కేశవ ఉంది. లోకమన్నీ వ్యాపకం ఉండారు. విష్ణు నారాయణ నీళ్ళుతో ఉన్నారు. నరమును చెప్పకూడిన అన్ని ఆత్మజీవంలో ఆయన కొలువై ఉన్నారు. ఇలాంటి స్వామివారోడ అర్థ విషయం, స్వామివారి గుణము తెలుసుకోవాలంటే ఒక తిరునామం కావాలి. దానికి వచ్చిన గ్రంథం ప్రబంధం శ్రీ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు ఏకాదశి రోజు అందరూ ఖచ్చితంగా కనీసం ఒకసారి కాదు విష్ణు సహస్రనామం పూర్తిగా పారాయణం చేయాలి. శక్తి ఉన్నవారు 5 సారి, 7 సారి, 11 సారి ఆవర్తిలాగా విష్ణు సహస్రనామం పారాయణ చేయవచ్చు. మీరు అడిగిన చెప్పిన కాక విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి ఏమేమి ఫలం, సహస్రనామ అధ్యాయంలో ఫలశ్రుతిలో ఉంది. ఇది చేస్తే బ్రాహ్మణుడికి ఇది వస్తుంది, క్షత్రియుడికి వస్తుంది, అది ఉంది. ఆ తర్వాత చక్ర సంహితలో చెప్పినది, అదేవిధంగా వైద్యశాస్త్రంలో చెప్పినది కూడా నేను చెప్పిన. సో ఎవరెవరికి ఒక వారు సర్వఫలప్రదోగి విష్ణువు, లోకంలో మనకి ఏమేమి కావాలో అన్ని ఫలం ఇచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా అందరూ చేయండి. ఇంట్లో కానీ గుడిలో కానీ చేసి ఈ భీష్మ ఏకాదశిని అందరూ తప్పకుండా పెద్దగా సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేట్ చేసినది మన దగ్గర ఉన్న ఒకే వ్యక్తి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. అందరం పారాయణం చేయాలని అందరి దగ్గర కోరుతున్నాము. విష్ణు స్వామి చెప్పిన ఆ విష్ణు సహస్రనామోడ అర్థం, మన పరాశర భట్ట చేసిన వ్యాఖ్యానం, అందరూ అర్థంతో తెలుసుకొని పారాయణ చేసి ఇంకా విశేషం. కానీ తిరునామంలో ఉన్న వైభవం ఏంటంటే, ఎలా నిప్పు తెలిసినా తెలియకపోయినా అది కాస్తుందో అదేవిధంగా తిరునామతో అర్థం తెలిసికైనా తెలియలేకపోయినా చెప్పిన ఫలం ఉంది. సో అందరూ నోరుకు వచ్చిన లేకున్నా కూడా పక్కన డెక్కు పెట్టుకోండి. ఇలా 10 మంది కూర్చున్నారన్నా వాళ్ళతో కూర్చొని ఫాలో చేసేయండి, చదవండి. మీకు ఎంత దూరం చదివినా తప్పు కాదు. ఇది మంత్రం కాదు, తిరునామంలో నారాయణ వద్ద నారాయణన్ పేరు నారణన్ మన ఆళ్వారందరూ చెప్తున్నారు. 5 నారాయణ అని ఉన్న పేరుని ఆళ్వారు నారణన్ కూడా చెప్పారు. సో నామంని సంకర్షమా చెప్పినా కూడా తప్పు కాదు. సో అందరూ సహస్రనామ పారాయణం చేయాలని మరి కోరుతున్నాము. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీ పరాశర భట్ట తిరువడిగలే శరణం. శ్రీ వేదవ్యాస తిరువడిగలే శరణం.